సందర్భాల్లో చాలా స్పష్టంగా మా పార్టీ నాయకత్వం కింది స్థాయి గ్రామ స్థాయి నాయకత్వం నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం దాకా వివరంగా చెప్పాం. ఇవాళ మేము చెప్పిన మాట నిజమైంది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణలో ఈరోజు పల్లెలు తాగునీరు లెక్క తనలాడుతున్నాయి, తల్లడిల్లుతూ ఉన్నాయి. పట్టణాలు గొంతెండి అలమటించే పరిస్థితి వచ్చింది. రాష్ట్రం మొత్తం ఈరోజు దూపతో దాహంతో కొట్లాడుకునే పరిస్థితి ఈరోజు వచ్చిన మాట వాస్తవం. మీరు ఒక నిమిషం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక దగ్గర కాదు, ఇవాళ ట్యాంకర్లు మళ్ళొక్కసారి ప్రతి పట్టణంలో దర్శనమిస్తూ ఉన్నాయి. ఇవాళ ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో ఈ రకంగా బిందెలతో మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మహిళా సోదరిమణులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి. ఇది హైదరాబాద్లోని ఒక బస్తీ. ఈ రకమైన దుస్థితి హైదరాబాద్లో ఉన్నది. ఇది మేం చెప్పడం కాదు, మీరే పత్రికల్లో మీరే రాస్తూ ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ట్యాంకర్ల చుట్టూ మళ్ళా నీటి కోసం ముష్టి యుద్ధాలు చేయాల్సిన దుస్థితి దాపురించిన పరిస్థితి. ట్యాంకర్ కోసం ఇవాళ జలమండలి చుట్టూ కార్యాలయం చుట్టూ తిరగడమే కాకుండా మరి పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన పరిస్థితి. దీనికి ఎన్నో ఉదాహరణలు, ఒకటి కాదు రెండు కాదు. ఇది ఈనాడు అనే పత్రిక రాసిన వార్త. సన్నని దార సాలని సరఫరా, అంటే వస్తే కూడా నీళ్లు సరిగా రావట్లేదు, ప్రెషర్ లేదు అని మీరే రాసిన వార్త. ఇది కూడా ఈనాడు రాసిన వార్త. గుక్కేడు నీటి కోసం 40 అడుగుల లోతున సాహసం. ఇది ఈనాడు రాసిన వార్త. మిషన్ భగీరథలో కీలకమైన దిగువ మానేరులో ఈ రకంగా నీళ్లు లేక మరి జలాశయమే ఎండిపోతున్నదని చెప్పి ఈనాడు పత్రికనే రాసిన వార్త. ఇవన్నీ ఎందుకు చూపెడతా ఉన్నా అంటే, ఇవాళ గొంతులెండి ప్రజలు కడుపు మండి మంచినీళ్ళు మహాప్రభు అని చెప్పి జనం గోల చేస్తుంటే రేవంత్ రెడ్డి గారేమో గొంతు చించుకొని బూతులు తిట్టే పనిలో ఆయన బిజీగా ఉన్నాడు. ఓవైపు రైతుల పొలాలు ఎండుతున్నాయి, ప్రజల గొంతులు ఎండుతున్నాయి, చుక్క నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు, దూపతో ఏడుస్తున్నారు పట్టణాల్లో. ఆడబిడ్డలు మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్డుకెక్కే రోజులు వచ్చినాయి. ఖాళీ బిందెలతో మంచినీళ్ళ కోసం తిప్పలు పడుతుంటే మహిళలేమో ఖాళీ బిందెలతో రోడ్ల మీద యుద్ధాలు చేస్తుంటే ముఖ్యమంత్రి గారేమో లంక బిందెలని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈ అసమర్థ ప్రభుత్వానికి, ఈ అసమర్థ ముఖ్యమంత్రి గారికి ధనవనరులను ఢిల్లీ తరలించడంలో ఉన్న శ్రద్ధ జలవనరులను తరలించడంలో మాత్రం లేదు అనేది విస్పష్టంగా ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. మేము 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో. 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో మారుమూల తాండాల్లో కూడా తాగునీటి కోసం తండ్లాట లేకుండా చేసినాం. బ్రహ్మాండమైన వ్యవహారం చేసినాం. హైదరాబాద్లో ఎన్నడూ కూడా ఒక్కరోజు కూడా నీటి బొట్టు కోసం అల్లాడే పరిస్థితి కేసీఆర్ గారు ఉన్నప్పుడు లేదు. కానీ ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోగానే మళ్ళీ మాయమైన ట్యాంకర్లన్నీ హైదరాబాద్లో కాంగ్రెస్ పాపం వల్ల హైదరాబాద్లో గల్లీ గల్లీ తిరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో ఈరోజు ప్రతి గల్లీలో రాత్రింబవళ్ళు ట్యాంకర్ల చప్పులు వినబడతా ఉన్నాయి. ట్యాంకర్ల దందా జోరుగా నడుస్తున్నది. ఇన్వర్టర్లు జనరేటర్లతో పాటు ట్యాంకర్ల దందా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది. కారణం ఏంటంటే ప్రజలు 3-4 రెట్లు ఎక్కువ రేటు పెట్టి, గతానికంటే ఇప్పటికీ 3-4 రెట్లు ఎక్కువ పైసలు పెట్టి ఇవాళ ట్యాంకర్లు బుక్ చేసుకొని కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చిన మాట వాస్తవం. హైదరాబాద్లో ఎవరిని అడిగినా, మీరు కూడా హైదరాబాద్లో ఉంటారు అందరూ, ఎవరిని అడిగినా చెప్తారు ఈ మాట. ఆనాడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంచినీళ్లను మానవ హక్కుగా గుర్తించి 38,000 కోట్ల రూపాయలతో రూరల్ ఏరియాలో మిషన్ భగీరథ చేపట్టినాం. దాదాపుగా మళ్ళీ 1,000 కోట్ల రూపాయలతో హైదరాబాద్ పట్టణానికి కూడా రాబోయే 50 ఏళ్ల పాటు ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫింగ్, వాటర్ స్కేర్సిటీ లేకుండా చేసే ప్రయత్నం చాలా బ్రహ్మాండంగా చేసినాం. మరి దాన్ని నిర్వహించే సమర్థత కూడా ఈ ప్రభుత్వానికి లేదు. కనీసం మిషన్ భగీరథ లాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ నిర్మాణం చేసి వాళ్ళ చేతుల్లో పెడితే దాని నిర్వహణ కూడా చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళ అనాలోచిత ప్రణాళిక లేని, అవగాహన లేని విధానాల వల్ల ఇవాళ ఎండాకాలం ఇంకా ఇప్పుడే ప్రారంభమైంది. మార్చ్ ముగిసింది, ఇప్పుడు ఏప్రిల్లో అడుగుపెట్టినాం. ఇంకా మే, జూన్ ఇంకా తీవ్రం ఉంటుంది.
ఇప్పటికే ఎండాకాలం ఆరంభంలోనే తాగునీటి కోసం తన్లాట అనేది తారాస్థాయికి చేరుకున్నది. మేమేమో 24 గంటలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు 24/7 కరెంట్ ఎట్లు ఇవ్వాలి, తాగునీరు ఎట్లు ఇవ్వాలి, రైతులకు సాగునీరు ఎట్లు ఇవ్వాలని మేము ఆలోచన చేసినాం. కానీ వీళ్ళ ఆలోచన ఎట్లుందంటే వచ్చిందే అబద్ధాల పునాదుల మీద వచ్చినారు. 100 రోజుల్లో ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి అబద్ధాల పునాదుల మీద గద్దెకెక్కి వీళ్ళు 24 గంటలు ఒకటే పని చేస్తున్నారు. ఎవరిని గుంజాలి, బీఆర్ఎస్ని ఎట్లా దెబ్బకొట్టాలి, ఎవరిని బెదిరించాలి, ఢిల్లీకి ఎన్ని సూట్ కేసులు పంపించాలి, ఇదే ఆలోచన తప్ప ఇవాళ రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ కనీస పట్టింపు కూడా ముఖ్యమంత్రి గారికి లేదు. అందుకే సాగునీరు అందక ఒకవైపు రైతులు సతమతం అవుతున్నారు, తాగునీరు అందక ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 100% మళ్ళీ చెప్తా ఉన్నా, నొక్కి వక్కానిస్తా ఉన్నా, ఇది ప్రకృతి కరుణించకపోవడం వల్ల వచ్చిన నీటి కొరత కాదు. ఇది ముమ్మాటికి వైఫల్యాల కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కొరత. పోయిన వర్షాకాలంలో సాధారణ వర్షపాతం కంటే 14% అధికంగా వర్షాలు కురిసినాయి. ఇది నా లెక్క కాదు, ఐఎండి లెక్క. మీరు కావాలంటే రిపోర్ట్లు మీ అందరి దగ్గర ఉంటాయి. మీరందరూ పాత్రికేయ మిత్రులు, మీరు విజ్ఞానవంతులు, తెలిసిన వాళ్ళు, దయచేసి పోయిన సంవత్సరం సాధారణ వర్షపాతం కంటే 14% వర్షం ఐఎండి లెక్క ప్రకారమే అధికంగా కురిసిన మాట వాస్తవమా కాదా ధృవీకరించుకోవాలని చెప్పి కూడా నా విజ్ఞప్తి. ఇది వీళ్ళ వైఫల్యాల వల్ల అని ఎందుకంటున్నా, ఇది కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కొరత అని ఎందుకంటున్నా